అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన దేశ చరిత్రలో జరిగిన ఒక చాలా ముఖ్యమైన సామాజిక ఉద్యమం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే హరిజన సేవా సంఘం, సమానత్వం కోసం వాళ్ళు చేసిన పోరాటం గురించి. అయితే అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న ఆలోచించండి. ఒకే ఒక్క వ్యక్తి చేసే నిరాహార దీక్ష అది ఏకంగా ఒక దేశం యొక్క సామాజిక స్వరూపాన్నే మార్చేయగలదా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా మనం తెలుసుకోబోయే కథలో సరిగ్గా ఇదే జరిగింది. ఇంతకీ అదెలాగో చూద్దాం రండి. ఈ కథ ఎక్కడ మొదలైందంటే 1932లో ఒక జైల్ గదిలో. అవును, ఈ మొత్తం నిరసన వెనుక ఉన్న గొంతుక జైలు నుంచే వినిపించింది. సరే, అప్పటి పరిస్థితులు చూద్దాం. అది 1932వ సంవత్సరం. దేశమంతా ఉప్పు సత్యాగ్రహం సెగలు పుట్టిస్తోంది. ఆ టైంలోనే గాంధీజీని అరెస్ట్ చేసి ఎరవాడ జైలుకి పంపించారు. అంతా ఇలా ఉంటే సరిగ్గా అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒక బాంబులాంటి ప్రకటన చేసింది. దాని పేరే కమ్యూనల్ అవార్డ్. అసలేంటి కమ్యూనల్ అవార్డు? సింపుల్గా చెప్పాలంటే ఇది బ్రిటిష్ వాళ్ల విభజించు పాలించు నీతిలో భాగమన్నమాట. దీని ప్రకారం దళిత ప్రతినిధులకు దళితులు మాత్రమే ఓటు వెయ్యాలి, వేరే ఎవ్వరూ వెయ్యకూడదు. ఇది హిందూ సమాజాన్ని రెండుగా చీల్చే ఒక పెద్ద కుట్ర అని గాంధీజీకి అర్థమైపోయింది. ఇది చాలా ప్రమాదకరమని ఆయన భావించారు. సో ఈ ప్రమాదాన్ని ఆపడానికి గాంధీజీ యొక్క సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ ఆయన ఉన్న ఆ జైలు గది నుంచే ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఇంకేముంది, దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కిపోయింది. గాంధీజీ నిరాహార దీక్ష మొదలుపెట్టడంతో దేశం మొత్తం అట్టుడికిపోయింది. బ్రిటిష్ ప్రభుత్వం మీద, మిగతా నాయకుల మీద విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఈ సంక్షోభానికి ఒక పరిష్కారం కనుక్కోవాలి. అందుకే ఒక ఒప్పందం కుదరాల్సి వచ్చింది. మరి ఆ ఒప్పందం ఏంటి, దాని ఉద్దేశమేంటి? అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సమయంలో గాంధీజీ, అంబేడ్కర్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందమే ఈ సమస్యకు పరిష్కారం చూపింది. అదే పూనా ఒప్పందం. మరి ఈ పూనా ఒప్పందం ఏం మార్పు తీసుకొచ్చింది? చూడండి, కమ్యూనల్ అవార్డేం చెప్పింది? దళిత ప్రతినిధులను కేవలం దళితులే ఎన్నుకోవాలని. కాని పూనా ఒప్పందం దీన్ని పూర్తిగా తిరగరాసింది. దానికి బదులుగా ఉమ్మడి నియోజకవర్గాలు ఏర్పాటుచేశారు. అంటే హరిజన్ల కోసం రిజర్వ్ చేసిన సీట్లలో కూడా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఓటు వేయొచ్చనమాట. ఇది అప్పట్లో చాలా చాలా పెద్ద మార్పు. సరే, పూనా ఒప్పందంతో రాజకీయ సమస్య అయితే తీరింది. కాని ఇది కేవలం పైపైన పరిష్కారం. అసలు సమస్య, వేళ్ళూనుకుపోయిన అంటరానితనం, అది ఇంకా అలాగే ఉంది. దాన్ని ఎదుర్కోవాలంటే కేవలం ఒప్పందాలు చాలో కదా, ఒక పటిష్టమైన సంస్థ కావాలి. జైలు నుంచి బయటకొచ్చాక గాంధీజీకి ఈ విషయం స్పష్టంగా అర్థమైంది. రాజకీయ ఒప్పందాలు తాత్కాలికమే. అసలు సమస్య తరతరాలుగా దళితులపై జరుగుతున్న సామాజిక అణుచివేత అని గ్రహించారు. దాన్ని రూపుమాపడానికి ఒక ప్రత్యేకమైన అంకితభావంతో కూడిన పోరాటం అవసరమని ఆయనకు అనిపించింది. ఆ ఆలోచన నుంచే 1932లో పుట్టిందే హరిజన సేవా సంఘం. దాని లక్ష్యం ఒక్కటే, చాలా స్పష్టమైనది: దేశవ్యాప్తంగా పనిచేసి దళితులను అగ్రవర్ణాలతో సమానమైన స్థాయిలో నిలబెట్టడం. అయితే ఎంత పెద్ద పనికి సరైన నాయకత్వం కూడా కావాలి కదా. సో దీనికే అధ్యక్షుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఘనశ్యామ్ దాస్ బిర్లా బాధ్యతలు తీసుకున్నారు. ఇక కార్యదర్శిగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కీలక పాత్ర పోషించారు. ఇది కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా దీని శాఖలేర్పాటయ్యాయి. ఇక్కడ వామన్ నాయక్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఓకే, సంస్థ ఏర్పాటైంది, లీడర్లు కూడా రెడీ. మరి వాళ్ళు పని ఎలా మొదలుపెట్టారు? వాళ్ల లక్ష్యాన్ని చేరడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? హరిజన సేవా సంఘం ప్రధానంగా ఒక 3 సూత్రాల మీద పనిచేసింది. మొదటిది, అంటరానితనం అనే సాంఘిక దురాచారం మీద నేరుగా పోరాటం చేయడం. రెండవది, అందరూ సమానమే అని చెప్పడానికి సహపంక్తి భోజనాల్ని ప్రోత్సహించడం. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, విద్యతోనే మార్పు సాధ్యమని నమ్మి హరిజనుల కోసం ప్రత్యేకంగా స్కూల్స్, హాస్టల్స్ స్థాపించడం. ఇవి కేవలం మాటలకే పరిమితం కాలేదు, నిజంగానే పనులు జరిగాయి. ఉదాహరణకి మన హైదరాబాదులో, అలాగే భీడ్లో హరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లు కట్టించారు.
దీనివల్ల వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకోవడానికి ఒక మంచి వాతావరణం ఏర్పడింది. ఈ ఉద్యమ సందేశాన్ని దేశం నలుమూలలకి తీసుకెళ్లాలి కదా. అందుకే 1934లో గాంధీజీ ఒక పెద్ద దేశవ్యాప్త యాత్ర మొదలుపెట్టారు. అదే హరిజన యాత్ర. ఈ యాత్రతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా ఉద్యమానికి మద్దతు కూడా బాగా పెరిగింది. ప్రజల నుంచి కూడా స్పందన అద్భుతంగా వచ్చింది. మీకు తెలుసా, ఈ యాత్రలో భాగంగా గాంధీజీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడే కొన్ని వేల రూపాయల విరాళాలు సేకరించారు. ఆలోచించండి, ఆ రోజుల్లో ₹1000 అంటే చాలా పెద్ద మొత్తం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ ఉద్యమానికి ప్రజల నుంచి ఎంత మద్దతు లభించిందో. ఓకే, ఉద్యమం బాగానే ఊపందుకుంది, ప్రజల సపోర్ట్ కూడా దొరికింది, అంతా బాగానే ఉంది. కానీ దీని ప్రభావం ఎంతకాలం నిలిచింది? ఇది నిజంగా పూర్తిస్థాయిలో విజయవంతమయ్యిందా? నిజం చెప్పాలంటే ఫలితాలు మిక్స్డ్గా ఉన్నాయి. టౌన్లలో, సిటీలలో స్కూల్స్ పెట్టడం, అంటరానితనంపై పోరాటం లాంటి విషయాల్లో మంచి రిజల్ట్స్ కనిపించాయి. కానీ అసలు సమస్య ఎక్కువగా ఉన్న పల్లెటూళ్లలో మాత్రం ఈ సంఘం ప్రభావం అనుకున్నంతగా చేరలేకపోయింది. అసలు ఇంత స్పీడ్గా వెళ్తున్న ఉద్యమం ఎందుకు నెమ్మదించింది? ముఖ్యంగా 1934 తర్వాత ఈ ఉద్యమం దాదాపు పేరుకే మిగిలిపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇందులో యాక్టివ్గా ఉన్న చాలామంది నాయకులు వాళ్ల ఫోకస్ మార్చి కాంగ్రెస్ పార్టీ పనుల్లో బిజీ అయిపోయారు. దాంతో ఈ సంస్థకు సరైన నాయకత్వం కరువైంది. సో ఇది మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఈ ప్రశ్న ఈరోజు కూడా వర్తిస్తుంది. అదేంటంటే, ఒక ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాయకులు వాళ్లు రాజకీయాల వైపు మళ్లినప్పుడు మరి వాళ్లు మొదలుపెట్టిన ఆ సామాజిక ఉద్యమాల భవిష్యత్తేంటి, వాటి గతి ఏమవ్వాలి? ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.